కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. ఢిల్లీలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని, గంజాయి సేవిస్తున్న 3గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ జనార్దన్ రావు విలేకరులతో మాట్లాడుతూ, గంజాయి విక్రయిస్తున్న వారి నుండి 1600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తెనాలి మండలం పెదరావూరు శివారులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ఈ గంజాయిని ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పారు. తెనాలికి చెందిన గోపి కిరణ్ అనే ఆటో డ్రైవర్ తెనాలిలో గంజాయి దొరకట్లేదు, ఇక్కడికి వస్తే 10 గ్రాములు 700 రూపాయలకి విక్రయించవచ్చని చెప్పగా విజయ్ తెనాలికి తీసుకొచ్చినట్టు డిఎస్పీ చెప్పారు. విజయ్ మీద ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. గంజాయి విక్రయించే వ్యక్తులకు 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని, అదేవిధంగా గంజాయి తాగేవారికి కూడా శిక్ష పడుతుందని డిఎస్పీ హెచ్చరించారు. ఈ అనుమానితులు ఎవరైతే ఉన్నారో రోజు వారిపైన నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. వీరిని కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో సిఐ షేక్ నాయాబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ ఉన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ పెదరావూరు జగనన్న ఇండ్ల ఫ్లాట్స్ వద్ద ఈరోజు రూరల్ సిఐ గారు రూరల్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో వెళ్ళి రైడ్ జరిగింది. ఈ రైడ్ చేసిన క్రమంలో వారికి సుమారు 1600 గ్రాములు గంజాయి దొరికింది. అక్కడ మధ్యవర్తుల సమక్షంలో ఈ పట్టుబడిన వారిని విచారించిన క్రమంలో చెప్పింది ఏంటంటే, వల్లాగి విజయ్ ఇతను వెదులుపల్లి అతను ఇంతకుముందు అతని మీద దొంగతన నేరాలు, ఇతర నేరాలు మొత్తం 8 ఉన్నాయి. వాడు సుమారు 2 కేజీలు ఈ గంజాయి తీసుకొచ్చి ఈ తెనాలి లోకల్ అమ్ముకుంటానని చెప్పిన ఈ ఆటో డ్రైవర్ వడ్డమూడి గోపి కిరణ్ సూచన మేరకు ఇక్కడికి వచ్చాడు. గంజాయి తెనాలిలో దొరకట్లేదు, 10 గ్రాముల ప్యాకెట్టు 700 రూపాయలకి మనం అమ్ముకోవచ్చు అని చెప్తే దాన్ని డిస్పర్స్ చేయడానికి మిగతా వినియోగదారులకి అమ్మడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తీసుకొని ఈ జగనన్న కాలనీకి వచ్చాడు. ఈ వచ్చిన క్రమంలో మనం ఈ అమ్మే వ్యక్తులు ఈ విజయ్, గోపి కిరణ్, మనుష్య శివశంకర్, బసవేశ్వరరావు, జాకీర్ హుస్సేన్లను పెడ్లర్స్గా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ మణిశంకర్ మీద, బసవేశ్వర్ మీద ఇంతకుముందు తెనాలి 2 టౌన్లోను, తెనాలి రూరల్ పిఎస్లోను, 1 టౌన్ పిఎస్లోను 2 కేసులు ఉన్నాయి. మిగతా 3 పారిపోయారు, వారిని కూడా వెరిఫై చేస్తాం. ఈ గంజాయి తాగడానికి వచ్చిన రోహిత్, సూర్యప్రకాష్ ఇంకో అతను కూడా కన్జ్యూమర్స్ కింద ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ గారిని, ఎస్ఐ గారిని, వారి టీంని ప్రతిక్రమకంగా అభినందించడం జరుగుతుంది.